what the missionaries have done మనము for us. మిషనరీలు చేసినటువంటి కార్యం గురించి ఎంతో తెలుసుకున్నాం. I want to ask one question. అయితే ఒక ప్రశ్న అడగనివ్వండి. Could all these things have happened without the... వెల్కమ్ టు రీబిల్డ్ మిషనరీ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్కి నా యావత్ క్రైస్తవ సమాజానికి, నా యావత్ భారత పౌరులందరికీ, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా మీ అందరికీ మన సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు. మిత్రులారా, మరొకసారి పరిశీలన చేయడానికి దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో క్రైస్తవుల పాత్ర ఎంత ఉంది అనే ఒక పరిశీలన, అన్వేషణ చేయడానికి ఈ విధంగా మళ్ళీ మేము ముందుకు వచ్చాను. నిజంగా మిత్రులారా, నేడు ఉన్న క్రైస్తవ సమాజం అంతా క్రైస్తవులు దేశద్రోహులుగా చిత్రీకరించబడుతున్నారు. క్రైస్తవులు అంటే ఒక దేశద్రోహులుగా, ఏదో అంటరానితనాన్ని గురి చేసేవారుగా ఈరోజు సమాజంలో అంటరానితనం కంటే దారుణంగా ఈ సమాజంలో గుర్తించబడుతుంది, పరిగణించబడుతుంది. నిజంగా క్రైస్తవులు ఇంత ద్రోహుల? క్రైస్తవులు దేశంలో ఎలాంటి పాత్రను పోషించారు? క్రైస్తవ మిషనరీలు దేశంలో ఎలాంటి పాత్రను పోషించి ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి ఏ విధంగా వాళ్ళు ముందుకు అడిగేశారు, ఏ విధంగా వాళ్ళు ప్రణాళిక చేశారు, ఏ విధంగా క్రైస్తవ మిషనరీ దేశానికి ముందుకు అభివృద్ధి బాటలు నడిపించారు అనే కోణాన్ని ఈరోజు మనం పరిశీలన చేస్తే కొంతమంది ఇప్పుడు అర్థం కాకుండా పోవచ్చు. కానీ చరిత్రలో మనం వెళ్తే మనము 1947 అంటే ఆగస్టు 15 స్వతంత్రం రాకముందు క్రైస్తవ మిషనరీలు ఎంత బలమైన పాత్ర సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం చేయడానికి ఈ భారతదేశంలో వాళ్ళ యొక్క త్యాగం ఎలా చేశారో ఒకసారి మనం పరిశీలన చేయాలి. వాళ్ళు ఈ భారతదేశం యొక్క 1000 సంవత్సరాల యొక్క భవిష్యత్తును ఏ విధంగా ముందుకు గుర్తించి దేశంలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేశారు అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. క్రైస్తవులు నేడు దేశద్రోహులు, క్రైస్తవుల ద్వారా దేశానికి ఏదో నష్టం జరుగుతుంది, క్రైస్తవుల ద్వారా ఏదో దేశమంతా నష్టపోతుంది, క్రైస్తవుల ద్వారా ఈ దేశమంతా ఏదో గందరగోళానికి వెళ్ళిపోతుంది, క్రైస్తవులు మత మార్పు చేస్తున్నారు, క్రైస్తవులు కుల మార్పులు చేస్తున్నారు, ఏదో ఒక గందరగోళము ఈ సమాజంలో సృష్టించడం జరుగుతుంది. మనం వింటూ ఉంటున్నాం ప్రతిరోజు టీవీల ద్వారా, వాటి ద్వారా, యూట్యూబ్ల ద్వారా, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వింటున్నాం. నిజంగా క్రైస్తవులు ఇంత ద్రోహుల? క్రైస్తవులు ఎలాంటి వారు? ఎలాంటి పాత్రని సమాజంలో క్రైస్తవులు పోషించారు? క్రైస్తవులను బైబిల్ గ్రంథము ఏ విధంగా ఆజ్ఞాపిస్తుంది? సమాజంలో ఏ విధంగా ముందుకు నడపాలి, సమాజంలో ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఏ విధంగా సమాజ అభివృద్ధిలో మనం పాల్గొనాలి అని క్రైస్తవులు బోధించే బైబిల్ ఏ విధంగా పాత్రను పోషిస్తుందో పూర్తిగా వినండి. క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో ఎంత బలమైన త్యాగమును, కృషిని చేసి ఈ భారతదేశ భవిష్యత్తుని నిలబెట్టారో ఒకసారి పూర్తిగా వినండి. దీన్ని ఎక్కడ స్కిప్ చేయకండి, దీన్ని శ్రద్ధగా వినండి, 10 మందికి చేర్చండి. మన క్రైస్తవ మిషనరీలు పాత్ర ఈ భారతదేశంలో 100కు 1000% ఈ పాత్ర ఉంది మన దేశంలో. అందుకోసమే మనం ఎక్కడ సిగ్గుపడకూడదు. మన క్రైస్తవులమని ఏదో మనము భయభ్రాంతులకు గురి కాకుండా మనం ధైర్యంగా చెప్పాలి. క్రైస్తవ సమాజం భారతదేశానికి అండగా నిలబడింది, క్రైస్తవ సమాజం దేశానికి అభివృద్ధి చేసింది, క్రైస్తవ సమాజం యొక్క పాత్ర ఈ భారతదేశ నాగరికతలో ఎంతో అత్యున్నతమైనదిగా ఉందని అందరికీ చాటి చెప్పే విధంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు అర్థమైంది క్రైస్తవులు దేశ ద్రోహుల, క్రైస్తవులు దేశానికి అభివృద్ధి బాటలు నడిపించిన ఒక బాధ్యత కలిగిన పౌరుల. వీడియో చూడండి మిత్రుల, పరిశీలన చేయండి, గమనించండి. of these 2 days, మనము ఈ 2 రోజులకు కూడా సారాంశము అనే అంశానికి వచ్చేసాం. we have heard a lot about what the missionaries have done మనము for us. మిషనరీలు చేసినటువంటి కార్యం గురించి ఎంతో తెలుసుకున్నాం. I want to ask one question. అయితే ఒక ప్రశ్న అడగనివ్వండి. Could all these things have happened without the missionaries? అయితే ఇప్పుడు జరిగినవన్నీ కూడా క్రైస్తవ మిషనరీ సంస్థలు లేకుండా జరిగి ఉండేవా? There might be somebody who says, ఎవరో కొంతమంది ఏదో కొన్ని మాటలు అనొచ్చు. oh, even if missionaries would not have come, we would have done all these things. క్రైస్తవ మిషనరీలు రాకపోయినా గానీ మేము చాలా అభివృద్ధి పొందేవాళ్ళం అని ఉండొచ్చు. So in the conclusion I want to address this. కానీ సారాంశంగా ఈ మాట చెప్పనివ్వండి. Could it have happened without the missionaries? యేసుక్రీస్తు పంపినటువంటి మిషనరీలు లేకుండా ఇలా ఉండేవారమా? And can it sustain without our involvement? మన ప్రమేయం లేకుండా ఈ దేశం ఇలా ఉండేదా? And the second question is also equally important. రెండవ ప్రశ్న కూడా చాలా ప్రాముఖ్యం. Let me begin the first question. మొదటి ప్రశ్న నన్ను అడగనివ్వండి. When Dr. Manoj was speaking about the medical mission, మనోజ్ గారు మాట్లాడుతూ అన్నారు, I was thinking that they will say that, oh, Ayurveda was there, he has already addressed it. ఆయుర్వేద చాలా వేల సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంది. But my brothers and sisters, they did not have the value system to propagate and develop Ayurveda. కానీ వారి దగ్గర ఆయుర్వేదాన్ని తీసుకుని వెళ్ళి అందరికీ రోగములు మాన్చటానికి కావలసినటువంటి ఎథికల్ సిస్టమ్, విలువలు లేవు.
This is what their Tatriya Samhita said. తాత్రియ సంహిత ఇలా చెప్తోంది, Impure are the physicians. ఎవరైతే డాక్టర్ పని చేస్తారో వారు దరిద్రులు, వారు అసలు వాళ్ళు ముట్టుకోకూడదు. When you call the doctor as an unclean and impure person, do you think that you will develop medical mission? డాక్టర్ ను ముట్టుకోని వాడు, అంటరాని వాడు, వాడు చెడిపోయిన వాడు అని అంటే నువ్వు ఏ విధంగా మెడికల్స్ ను పెంచుతావు? This is what the Dharma Shustra said. ధర్మసూత్ర ఈ విధంగా చెబుతోంది. And ignorant man of Veda cannot be a Brahmin. ఎవరైతే వేదములు తెలుసుకోకుండా ఉంటాడో వాడు ఎప్పటికీ బ్రాహ్మణుడు కాలేడు. Neither a Shudra or a thief or a physician. వాడు డాక్టర్ కానివ్వండి, లేకపోతే ఒక దొంగ కానివ్వండి, లేకపోతే శూద్రుడు కానివ్వండి. Oh, thief and the doctor is equal. అంటే వారి ఉద్దేశంలో ఒక వైద్యుడు ఒక దొంగ ఇద్దరు ఒకటే. If the thief and the doctor is equal, do you think that they would have developed this medical mission? వైద్యుడు మరియు దొంగ ఒకడే అయితే ఏ విధంగా వైద్యం ప్రజలకు వచ్చేదో మీరు చెప్పండి. I can quote many more examples like this. ఇలాంటి ఉదాహరణలు వందలు నేను చెప్పగలను. Same is there with their karma theory. కర్మ సిద్ధాంతం గురించి కనుక మీరు చదివితే Charaka Samhita actually dismissed many of the diseases as karma, results of the karma. చరక సంహితలో ఎన్నో ఉన్నటువంటి ఈ రోగాలను కేవలం కర్మ కారణంగా వచ్చినవి అని చెప్తూ వదిలిపెట్టమని చెప్పింది. Probably they had an Ayurveda, but Ayurveda could not sustain in India because of the Hindu, the Brahmanical value system that is there. విలువలు లేని ఈ బ్రాహ్మణవాదం కారణంగా ఒకవేళ ఆయుర్వేదం ఉన్నప్పటికీ అది ప్రజలకు అందకుండా చేశారు. As doctor said, the value system, it is the missionaries who gave it to India. డాక్టర్ గారు కరెక్ట్ గా చెప్పినట్లుగా విలువలు కలిగినటువంటి వైద్యం ఏదైనా వచ్చింది అంటే అది మిషనరీల కారణంగా No, వచ్చింది. not only the value system. కేవలం విలువలు మాత్రమే కాదు, There was no social consciousness in India. మన దేశంలో సామాజిక స్పృహ లేకుండా ఉండేది. Let me quote Baba Sahib Ambedkar. అంబేద్కర్ గారి గురించి చెప్పనివ్వండి. In the book Untouchables of the Children of India's Ghetto, అన్టచబుల్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా గెట్టో అనే పుస్తకంలో Baba Sahib Ambedkar compares the slavery in America, 300 years of slavery in America with the thousands of years of injustice, untouchability in India. 300 సంవత్సరాలు మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి నల్లజాతి సోదరుల పైన ఉన్నటువంటి వివక్షను మన భారతదేశంలో కుల ప్రాతిపదికన కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి వివక్షతో లేకపోతే అంటరానితనంతో పోల్చి చెప్పాడు. In those 300 years of slavery in America, 300 సంవత్సరాల ఆ అన్టచబిలిటీలో అమెరికాలో there were thousands and thousands of literature written against the slavery by the whites. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారిని సపోర్ట్ చేస్తూ ఈ తెల్లదొరలకు వ్యతిరేకంగా కొన్ని వందల పుస్తకాలు రాశారు, తెల్లవాళ్లే రాశారు. Because their consciousness pricked. ఎందుకు అనంటే వారిలో ఉన్నటువంటి విలువలు వాళ్ళని అలా ఉండనివ్వలేదు. Even when they were doing that injustice, their consciousness pricked because the Bible spoke to them differently. వారు అలా అన్యాయం చేస్తూ ఉన్నప్పటికీ అదే వ్యవస్థలో బైబిల్ చదివే వారు ఉన్నారు కాబట్టి వారి మానసికంగా వారు ఉండలేకపోయారు. బైబిల్ వారిని కదిలించింది. And not only that, అంత మాత్రమే కాదు, Baba Sahib Ambedkar goes on to say, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చెప్తున్నారు. it is not there in this quote, but it is there in this book. ఈ కోట్లో నేను చూపించట్లేదు, కానీ ఆ పుస్తకంలో ఆ మాట ఉంది. There were many funds created by the whites for the blacks for the upliftment of the slaves. మరి ఈ బానిసత్వంలో ఉన్నటువంటి నల్లజాతి ప్రజల కోసం తెల్ల జాతి ప్రజలు ఎంతో ధనాన్ని వెచ్చించి వారి కోసం వారి బాగోగుల కోసం వారు ఖర్చు పెట్టారు. And Baba Sahib Ambedkar raises this important question. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రధానమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. How many literature is there by the Brahmins against the untouchability in India? బ్రాహ్మణుల చేత రాయబడినటువంటి ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయా చూపించండి. In thousands of years you can count hardly a dozen. మరి ఇన్ని వేల సంవత్సరాలలో మహా అయితే ఒక డజన్ పుస్తకాలు ఉన్నాయేమో. 300 years you could count thousands and thousands of 300 సంవత్సరాల్లో వేల పుస్తకాలు వాళ్ళు రాస్తే, but in India thousands of years of untouchability you can count it in your hands. వేల సంవత్సరాల ఈ వివక్షలో 10 పుస్తకాలు నువ్వు ఎత్తుకోలేవు. Because the consciousness was killed by this Veda. ఎందుకంటే ఈ వేదాల కారణంగా ఈ విలువలు పడిపోయిన సమాజం నిర్మించారు. The consciousness was dead in India. మానసికంగా నీకున్నటువంటి అది పడిపోయింది. Now let me quote Balagagadhar Tilak. ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ గురించి మాట్లాడతాను. In the collected works of Mahatma Gandhi, మహాత్మా గాంధీ గారు రాసినటువంటి Volume 37, 37వ వాల్యూము
Mahatma Gandhi says Balagangadhar Tilak told this to Mahatma Gandhi. మహాత్మా గాంధీ గారు ఇలా అంటున్నారు, బాలగంగాధర్ తిలక్ గారు మహాత్మా గాంధీ గారితో ఇలా అంటున్నారు. Balagangadhar Tilak told in our language, the word consciousness is not there. మన వాట్ ఈస్ ద కాన్షియస్నెస్, మనస్సాక్షి. మన వ్యాసాల్లో లేకపోతే మన రచనల్లో మనస్సాక్షి అన్న పదమే లేదు అన్నారు. Oh, therefore Balagangadhar did not believe in the consciousness. కాబట్టి బాలగంగాధర్ తిలక్ గారు మనస్సాక్షి అంటే ఆయనకు నమ్మకమే లేదు. My brothers and sisters, మా సహోదర సహోదరులారా, it is this word of God which awakened the consciousness of India. ఈ బైబిల్ గ్రంథము మనకు మనస్సాక్షినిచ్చింది, ఈ భారతదేశానికి మనస్సాక్షినిచ్చింది. India was a nation without consciousness. మనస్సాక్షి లేనటువంటి ప్రజలు ఉన్నటువంటి దేశంగా భారతదేశం I ఉండేది. did not say it, Balagangadhar Tilak. నేను చెప్పట్లేదు, బాలగంగాధర్ తిలక్ చెప్తున్నాడు. They did not have the value system. వారికి విలువలు ఉన్నటువంటి ఒక సిస్టమ్ లేదు. They did not have the consciousness. వారికి మనస్సాక్షి లేకుండా పోయింది. And further adding injury to insult to injury, they did not have all these injustices were sanctioned by their books. పుండు మీద ఉప్పు వేసినట్లుగా కేవలం ఇది జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడమే కాదు, అలా చేస్తేనే ధర్మము అని చెప్పి పుస్తకాలు రాసుకున్నారు. I spoke to you in the morning what is Sanatana Dharma. నేను ఉదయం మీకు చెప్పాను సనాతన ధర్మం అంటే ఏంటో. Mahabharata speaks about Sanatana Dharma. మహాభారతం చెప్తుంది సనాతన ధర్మం అంటే ఏంటో. You can have any relationship with anybody, that is called Sanatana Dharma. ఎవరితో పడితే వాళ్ళతో ఎలాంటి సంబంధమైనా పెట్టుకో, అదే సనాతన ధర్మం ఉంది. When you see a Brahman, you have to move out, that is Sanatana Dharma. నువ్వు బ్రాహ్మణుని చూస్తే పక్కకు తొలగిపోయి వాడికి మార్గం ఇవ్వాలి, అది సనాతన ధర్మం. If a Shudra does a tapas, you have to kill them, that is the dharma of Rama. ఒకవేళ శూద్రుడు ఏదైనా నువ్వు చెప్పిన మాట వినకపోతే వాడిని చంపాలి, అదే సనాతన ధర్మం. My brothers and sisters, మా సహోదర సహోదరులారా, somebody might object and say, కొంతమంది ఎవరైనా ప్రశ్నిస్తూ అడగచ్చు, but the social reformers, Hindu social reformers, they quoted the scriptures, right? అరే మా సామాజిక సంస్కరణలు చేసిన వారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ శాస్త్రాలు చెప్పారు. Rajaram Mohan Roy did he not quote Manusmriti? రాజా రామ్మోహన్ రాయ్ గారు మనుస్మృతి గురించి మాట్లాడలేదు. Yes, Rajaram Mohan Roy quoted Manusmriti. రాజా రామ్మోహన్ రాయ్ గారు మనుస్మృతి గురించి మాట్లాడారు. But if Manusmriti is your scripture, no other social reformation will happen. ఒకవేళ మనుస్మృతి అన్నది కనుక లేకపోతే ఇప్పుడున్నటువంటి సోషల్ రిఫార్మ్స్ జరిగేవే కాదు. My brothers and sisters, see the contradiction. సహోదరులారా సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి, వైరుధ్యం చూడండి. Rajaram Mohan Roy had to quote Manusmriti. Second reformer Vidyasagar, Ishwar Vidyasagar, when he had to oppose the widow marriage, he rejected the Manusmriti, saying that Manusmriti is not for this age. రాజా రామ్మోహన్ రాయ్ గారు మాట్లాడారు మనుస్మృతికి విరోధంగా. అలాగే ఆయన తర్వాత వచ్చినటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు కూడా విధవరాళ్లు పెళ్లి చేసుకునే విషయంలో బ్రాహ్మణవాదులు అడ్డం పడితే అసలు మాకు మనుస్మృతి ప్రమాణికం కానే కాదని చెప్పాడు. He quoted Parasara Samhita and said Parasara Samhita is for the Kali Yuga. పరాశర సంహిత గురించి మాట్లాడినప్పుడు పరాశర సంహిత కలియుగం గురించి మాట్లాడుతుందని చెప్పాడు. But my brothers and sisters, do you know what is the problem with the Parasara Samhita? కానీ పరాశర సంహితలో ఉన్నటువంటి లోపం మీకు తెలుసా సోదర సోదరులారా? Next verse what Ishwar Vidyasagar quoted. 4వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చూసినట్లయితే అదే వచనాన్ని విద్యాసాగర్ గారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు చెప్పారు. It glorifies the Sati system. అది సతీ సిస్టమ్ లేకపోతే సతీ సహగమనానికి గొప్ప పెద్దపీట వేస్తుంది. So if you have to oppose Sati system, you will have to reject Parasara Samhita. But if you have to accept widow remarriage, you will have to reject Manusmriti and accept Parasara Samhita. ఒకవేళ మీరు విధవరాండ్లకు పెళ్లి చేయాలి అని అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి మనుస్మృతి కాల్ చేయాలి. లేదు మీరు సతీ సహగమనాన్ని ఆపేయాలి అని అంటే పరాశర సంహితను కాల్చివేయాలి. So this is the contradiction that they have. ఒకవేళ దాన్ని విడిచిపెట్టి ఇది పట్టుకున్నామన్నా ఇబ్బందే, ఇది విడిచి అది పెట్టుకున్నామన్నా ఇబ్బంది. అందుకనే వాటి రెండిటి మధ్య వైరుధ్యం కనిపిస్తుంది. But this Bible, కానీ ఈ బైబిల్ గ్రంథము when this became an open book, ఇది ఓపెన్ పుస్తకంగా అందరి దగ్గరికి వచ్చినప్పుడు it started transforming the society one by one. మన దేశంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది, ఒకటి తర్వాత ఒకటి మార్పు తీసుకొచ్చింది. When we understood the priesthood of all believers, మన ప్రతి ఒక్కరు కూడా యాజక సమూహం అని దేవుని వాక్యం చెప్పినప్పుడు generation after generation saw the beauty of it. మరి కుటుంబాల తర్వాత కుటుంబాలు దాని అందాన్ని చూశాయి. And then they applied it to the all spheres of life. వారి జీవితం మొత్తం పైకి ఈ బైబిలును ఆపాదించుకున్నారు. It is the same truth that led the reformation. ఇదే సత్యము మన జీవితంలో మన దేశంలో రిఫార్మేషన్ తీసుకొచ్చింది. And initially, మరి మొదటగా the Hindu reformers themselves acknowledged this from their
their commitment to the Bible. బైబిల్ నుంచి నేర్చుకున్నటువంటి విలువలకు వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ను వాళ్ళంతకు వాళ్ళే ఒప్పుకున్నారు. Raja Ram Mohan Roy, for example, ఉదాహరణకు రాజా రామ్మోహన్ రాయ్ గారు he wrote the Percepts of Jesus Christ. పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక పుస్తకం రాశారు. All the moral laws that were taught by Jesus Christ. ఆ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే దాంట్లో ఉన్నటువంటి మంచి నైతిక విలువలన్నీ కూడా యేసుక్రీస్తు చెప్పినవే. It was the teaching of Jesus Christ that influenced Raja Ram Mohan Roy. రాజా రామ్మోహన్ రాయ్ ఈ రోజు అలా తయారయ్యాడు అంటే దానికి కారణం యేసుక్రీస్తు చేసిన బోధలు. He may not have accepted Jesus Christ, but ఆయన it was the యేసుక్రీస్తుని teaching of Jesus దేవునిగా Christ that అంగీకరించలేదు, కానీ ఆయన యేసుక్రీస్తు యొక్క బోధనను అంగీకరించాడు. Srinarayana Guru, one of the greatest social reformers in Kerala. మరి సామాజిక సంస్కర్తలలో ఒకడైనటువంటి నారాయణ గురు కేరళలో ఉండేవాడు. He remained as a Hindu and he remained as a Hindu sadhu, but he said it is the Britishers who gave me this sannyasam. ఆయన అన్నాడు, నేను హిందువుగానే ఉన్నాను కానీ బ్రిటిషర్స్ కారణంగా నేను సన్యాసం పుచ్చుకున్నాను అన్నాడు. Actually it was not Britishers, it was missionaries. We saw that in the morning. కానీ దాని ఉదయమే మనం చూసాం, బ్రిటిషర్స్ కాదు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీల కారణంగా ఆయన భక్తి మార్గం పట్టాడు. My brothers and sisters, సహోదర సహోదరులారా, in fact this point I want to look at before I look into the next question. నేను నెక్స్ట్ వచ్చే దాని గురించి మాట్లాడటానికి ముందు ఈ ఒక్క పాయింట్ ను అర్థం చేసుకోండి. Apologetics also played a major role in social. అపాలజెటిక్స్ కూడా ఈ సామాజిక సంస్కరణలో చాలా పెద్ద పని చేసింది. Anandananda Rambachan says, ఆనందానంద రంబాచన్ ఏమంటున్నాడంటే, he is the disciple of Swami Dayananda Saraswati, who is the greatest exponent of Advaita Vedanta in the 20th century. 20వ శతాబ్దంలో అద్వైత వేదాంతాన్ని వివరించే గొప్ప శాస్త్రం చదివిన వాళ్ళలో ఒకడైనటువంటి వ్యక్తి యొక్క శిష్యుడు ఈయన. He says because the Pandits debated with the Christians, they lost the faith in the Vedas. ఈ పండితులు క్రైస్తవులతో విచారించారు కాబట్టి, లేకపోతే వాగ్వివాదాలు చేశారు కాబట్టి వేదాలపైన వారికి అసలు నమ్మకమే పోయింది. Until then scriptures were very important to the Hindus. అప్పటి వరకు హైందవ పండితులకు ఆ వేదాలు చాలా ప్రామాణికము. Only after that the epistemology changed. ఈ చర్చలు జరిగిన తరువాత వారు మనసు మార్చుకుని అసలు మాకు వేదాలు అక్కర్లేదంటున్నారు. But this was very important. కానీ ఇది చాలా ప్రాముఖ్యం, గుర్తుంచుకోండి. Until and unless they had lost the faith in the Vedas, there would not have been a Raja Ram Mohan. వాళ్ళు వేదముల పైన వారికి ఉన్నటువంటి నమ్మకం పోగొట్టుకోకపోతే రాజా రామ్మోహన్ రాయ్ లేచుండేవాడు కాదు. My brothers and sisters, speaking the truth and doing the compassion are both equally important. మరి సత్యమును మాట్లాడటం, అలాగే ప్రేమను చూపించటం, లేకపోతే కరుణ కలిగినటువంటి పనులు చేయటం, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యము. Now the second most important question. రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. That is what we need to think today. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అదే. Can India go back to the same situation? మనము భారతదేశంలో ఇంతకు ముందులాగా బ్రతకడానికి వెనక్కి వెళ్ళిపోదామా? Can India go back to the same situation? తిరిగి అలాంటి ప్రదేశానికి వెళ్దామా? Yes, unless we act now, it can go back to the same. ఒకవేళ ఈ రోజు గనుక నువ్వు మేల్కోకపోతే క్రైస్తవుడా అదే వెనక్కి వెళ్ళిపోతాం. Let me give you some of the incidents and some of the quotes from their own book to prove that it will go unless we act right now, today, and not wait for tomorrow. ఈ రోజు ఇప్పుడు నువ్వు మేల్కోకపోతే ఏం జరుగుతుందో వాళ్ళు రాసిన పుస్తకంలో నుంచే చదివి వినిపిస్తాను, వినండి. You think sati is gone, right? మీరు అనుకుంటున్నారు సతీ సహగమనం అయిపోయింది కదా? Yes, there are not people who commit sati right now. ఇంతవరకు సతీ సహగమనం చేసే వాళ్ళు ఇప్పుడైతే కనపడటం లేదు, నిజమే. But a study done in Rajasthan. కానీ రాజస్థాన్ లో ఒక అధ్యయనం నిర్వహించారు. In Jaipur లో by an American scholar. ఒక అమెరికన్ స్కాలర్ ఈ అధ్యయనం చేశాడు. And published by a secular publication. ఒక సెక్యులర్ పబ్లికేషన్ ద్వారా దాన్ని ప్రింట్ చేయించాడు. It says that when they did a field study in Rajasthan, they found that people still admire, glorify the sati. ఇప్పటికీ కూడా రాజస్థాన్ లో ఉన్నటువంటి గ్రామాల్లో కొంతమంది మరి భర్తలు చనిపోతే భార్యలను అదే చితిలో కాల్చటాన్ని, సతీ సహగమనాన్ని గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, ఆచరిస్తారు. In 1987, 1987లో when the sati of Ruba Kanwar had happened, రూబా కన్వర్ యొక్క సతీ జరిగినప్పుడు 70,000 people came into the streets of Jaipur to support sati. 70,000 మంది ఈ జైపూర్ యొక్క వీధులలోకి వచ్చి ఆమె చేసేదాన్ని సమర్థించారు. It is the constitution that prevents the sati now. ఇప్పుడు మనకున్నటువంటి రాజ్యాంగము ఆ సతీ సహగమనం జరగకుండా ఆపుతోంది. Not the consciousness of the people. వారికి ఉన్నటువంటి మనస్సాక్షి కాదు. They will still come into the streets of India to support sati. ఇప్పటికి కూడా మన దేశంలో ఉన్నటువంటి మరి వీధుల్లోకి వచ్చి సతీ సహగమనాన్ని మరి చెయ్యాలి అని చెప్పేవారు ఉన్నారు. And what do they want right now? What do the Hindus want now right now? ఇప్పుడు
ఈ ఈ ఈ కాషాయ గుండాలకు కావాల్సింది ఏంటి చెప్పండి? Let me quote the great Guru Golwalkar. మరి అతి గొప్ప గురువుగా గురు గోల్వాల్కర్ గారి గురించి చెప్తాను. He says, ఆయన అంటాడు, we need to bring back the Varna system. మనము ఈ వర్ణ సమితిని తీసుకొని రావాలి తిరిగి. Organizer January 2, 1961. 1961 ఆర్గనైజర్ అనే పత్రికలో ఇది చూస్తాం. He says that people have a wrong impression about this jati system, caste system, but caste system without discrimination is a good system. వర్ణ వ్యవస్థ లేకపోతే కుల వ్యవస్థ అన్న దాని పట్ల ప్రజలకు అపోహలు ఉన్నాయి, కానీ దీనిలో గనక వివక్ష లేకపోతే ఇది చాలా మంచిదని చెప్పాడు. So how will we bring back this caste system? మరి ఏ విధంగా వెనక్కి తీసుకొద్దాం దీన్ని? Guru Golwalkar ji says, గోల్వాల్కర్ గారు అంటారు, it cannot happen at once. ఒకటేసారి జరగదు. First step to implementation of the caste system is to bring the Hindu Rashtra. అలా తీసుకుని రావడానికి మొట్టమొదటి అడుగు ఏంటి అనంటే హిందూ రాష్ట్రావతరణ జరగాలి. Once there is a stable Hindu Rashtra, we will again implement caste system in హిందూ India. రాష్ట్రావతరణ ఒక్కసారి జరిగిందంటే అందులో మనుస్మృతి చెప్పే ఈ కుల వివక్ష కలిగినటువంటి సిస్టమ్ ను తీసుకొస్తాం. It is not just that he wrote in a magazine. అదేదో ఒక మ్యాగజైన్ లో రాశారు కుల వ్యవస్థ గురించి అనుకుంటారు It is పొరపాటు. there in the Bunch of Thoughts. ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో కూడా రాసి పెట్టాడు. Bunch of Thoughts for all practical purposes is the Bible of RSS. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చదువుకునేందుకు వాళ్ళకు ఉన్నటువంటి బైబిల్ లాంటిది బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం. And he says the nation and its problem. ఈ రోజు దేశానికి దానికి పట్టిన చీడ గురించి ఆయన రాస్తున్నాడు. He says people are come to think about Varna system as something derogatory. This needs to change. ప్రజలు అనుకుంటున్నారు ఈ కుల వ్యవస్థ లేకపోతే వర్ణ వ్యవస్థ చాలా దరిద్రమైందని అనుకుంటున్నారు, కానీ ఆ ఆలోచన మారిపోవాలంటున్నాడు. Oh, we had a conception of Hindu society as a Veerat Purusha. ఓ మనకేమో వీర పురుషుని లాంటి ఈ హిందూ ధర్మము యొక్క సమాజం ఉంది అంటున్నాడు. Oh, in that Veerat Purusha head is the Brahmin. మనకు వీర పురుషుడు అన్నటువంటి ఈ ధర్మంలో తలకాయ వచ్చి బ్రాహ్మణుడు, And the Kshatriya is the shoulder. మరి క్షత్రియుడేమో భుజములు. And we need to bring back the system again. మనము తిరిగి అదే వ్యవస్థను తీసుకొని రావాలి అని రాశాడు. If Hindu Rashtra comes back to power, మరి హిందూ రాష్ట్రం గనక తిరిగి వస్తే it is not the Christians and Muslims who are going to suffer most. కేవలము క్రైస్తవులు మరియు ముస్లింలు మాత్రమే వారు అణగద్రొక్కబడతారు అని అనుకుంటున్నారేమో, అది కాదు. We might suffer, but the people who are going to suffer maximum are the Avarnas and Shudras and the Dalits of this country. నిజానికి ఎవరైతే అణగద్రొక్కబడతారు అని అనుకుంటే వారు క్రైస్తవులు ముస్లింలు కాదు. నిజానికి ఎవరైతే తక్కువ కులము మరియు శూద్రులుగా లేకపోతే అవర్ణులుగా ఈ దేశంలో ఉన్నారో హైందవులు, వారు అణగద్రొక్కబడతారు. Do you think their first steps can happen soon? మరి వారు అనుకుంటున్నటువంటి ఆ మొదటి అడుగు చేస్తారనుకుంటున్నారా మీరు? What did the Congress MP Sashu Tharoor said recently? మొన్న కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు మాట్లాడే మాటలు ఏంటివి? He said, if Modi government comes back to power in 2019, Hindu Rashtra might happen again. 2019లో మోడీ గవర్నమెంట్ కనుక తిరిగి వస్తే తప్పకుండా హిందూ రాష్ట్రావతరణ జరిగి తీరుతుంది అంటున్నాడు. Because they have all the required power in the states. ఎందుకు అనంటే కావలసినటువంటి శక్తి అంతా కూడా అన్ని రాజ్యాల్లో లేదా అన్ని రాష్ట్రాల్లో ఉంది. They will have the power in the Lok Sabha. అలాగే లోక్సభలో వారికి కావలసినటువంటి శక్తి ఉంది. They will have the power in the Rajya Sabha. వాళ్ళకి కావలసినటువంటి శక్తి రాజ్యసభలో ఉంది. And by 2024, 2024లో if the BJP comes back to power, write it down, my brothers and sisters, in another 10-15 years, if this continues, Hindu Rashtra will be a reality. ఇదే గనక ఇప్పుడు జరిగేదే జరుగుతూ వస్తే రాబోయే 10 సంవత్సరాలలో తప్పకుండా హిందూ రాష్ట్రావతరణ జరిగి తీరుతుంది. ఇది వారే చెప్తున్నారు. So to achieve the Hindu Rashtra, ఒకవేళ ఇలాంటి హిందూ రాష్ట్రమును నిలబెట్టడానికి Golwalkar ji again said there is another method to achieve it. గోల్వాల్కర్ గారు ఇంకొక మాట అంటున్నారు, ఇంకొక పద్ధతి ఉందండి ఇది తీసుకొని రావడానికి. You need to raise the Hindu consciousness. వీళ్ళలో హిందూ మనస్సాక్షిని తీసుకురావాలి. How do you raise the Hindu consciousness? ఆ హిందువును అన్నటువంటి స్పృహ ఏ విధంగా వస్తుంది ప్రజల్లో? He gave an example. ఒక ఉదాహరణ చెప్పాడు. You need to teach people that there was plastic surgery done in ancient times in India. This is God. వాళ్ళకి చెప్పాలండి, అప్పట్లో మన పురాణాల్లో కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేశారు అంటూ చెప్తూ వచ్చాడు. Same thing our respected
Honorable Prime Minister Narendra Modi said. మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మొన్నటికి మొన్న అదే మాట అన్నారు. You have it in Andhra now, TV channels speaking about the Vedic science. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ ఈ రోజు వేదిక్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాయి. You have it in all the South Indian states, people speaking about Vedic science. మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానళ్లలో కూడా వేదిక్ సైన్స్ గురించి మాట్లాడుతున్నారు. Why do they do this? ఎందుకు మాట్లాడుతున్నారు? Govalkar ji said this is to raise the Hindu pride and the Hindu consciousness to achieve the Hindu Rashtra. ఎందుకు అనంటే మతపరమైనటువంటి హిందూ అన్నటువంటి ఈ స్పృహను ప్రజల్లో పెంపొందించాలి. ఆ విధంగా ఆ గర్వము చేత జాత్యాహంకారం చేత మనము హిందూ రాష్ట్రమును స్థాపించుకుంటామన్నాడు. Don't take your freedom for granted. మీకున్నటువంటి ఈ రోజు మీకున్నటువంటి స్వాతంత్రాన్ని వచ్చేసిందిలే అని సంబరపడిపోకండి. It is the blood and sweat of missionaries that we are enjoying right మనం ఈ now. రోజు అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం మన మిషనరీ వ్యవస్థలో చేసినటువంటి వారు చేసినటువంటి త్యాగాలు. What shall we do right now? మనం ఇప్పుడు ఏం చేయాలి మరి? Oh, we shall regain the vision of the missionaries. వారికి ఉన్నటువంటి దర్శనాన్ని తిరిగి సంపాదించుకోవాలి. Oh, when the missionaries came to India, వారు ఈ దేశానికి వచ్చినప్పుడు in the apology of promoting Christianity in India, క్రైస్తవ దృక్పథాన్ని ఈ దేశంలో పెంపొందించడానికి Claudius Buchman said this. క్లాడియస్ గుడ్మన్ ఈ విధంగా అంటున్నాడు. Oh, would it not be rather a blessing to perish than to have an empire and have these people perish? మరి ఇంత గొప్ప సమూహము నశించిపోవడం కంటే నా అంతకు నేను నశించిపోవడం మంచిది కాదా అని ప్రార్థన చేశాడు. And Dr. Vanless, our Dr. Manoj had already covered about him. WJ వాన్లెస్ గారిని ఆల్రెడీ మన మనోజ్ గారు చెప్పారు ఆయన గురించి. And what did this doctor say about his ఈ mission? డాక్టర్ గారు ఏమంటున్నారు? Oh, he said Lord's mission was threefold. మరి దేవుని యొక్క పరిచర్య మూడు రకాలుగా ఉంది. Oh, he was a teacher, he was a preacher and he was a healer. ఆయన గొప్ప గొప్ప సభల్లో మాట్లాడారు, బోధకుడుగా ఉన్నాడు, అలాగే వారిని భౌతికంగా స్వస్థపరిచాడు. That is why Dr. Vanless served the Lord in the medical mission. అందుకనే వాన్లెస్ గారు మరి డాక్టర్ గా మెడికల్ మిషనరీగా మరి పనిచేశారు. Unless we regain this vision back, ఇలాంటి దర్శనాన్ని తిరిగి తెచ్చుకోకపోతే క్రైస్తవుడా, danger is awaiting మన కొరకు ఒక గొప్ప గొయ్యి రెడీగా ఉంది. And what did the missionaries who went to the 100 years of Travancore, what the medical mission in Travancore they said? 100 సంవత్సరాలు ట్రావెన్కోర్ లో జరిగినటువంటి మిషనరీలు ఏం మాట్లాడుతున్నారు? Oh, we also have a Virat Purush concept. మనకు ఒక వీర పురుషుడు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. And Christ is the head. మనకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. And they said right hand is the education. అది మన చేతిలో మన కుడి చేయి మనం ఇచ్చేటటువంటి విద్యా బోధ. And left hand is the medical department. మనకున్నటువంటి మరి ఎడమ వైపు ఉన్నటువంటి చేయి మన వైద్య రంగం. You see actually how their vision goes? వారికి ఉన్నటువంటి దర్శనం ఎలా వెళ్ళిందో ఒకసారి చూడండి. Education, business, health, everything was there in the missionary vision. వైద్య రంగం, విద్యా రంగం, అలాగే చేసినటువంటి వ్యాపార రంగం, ప్రతి ఒక్క దాంట్లోనూ క్రైస్తవ పరిచర్యను వారు చూశారు. And this is from the Gospel and the Plough. ఇది ఈ గాస్పెల్ అండ్ ద ప్లౌ అనే పుస్తకం నుంచి తీసుకొని మాట్లాడుతున్నాను. Why did they start Allahabad Agriculture University? మరి ఎందుకు అలహాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది అనుకుంటున్నారు? Oh, he had a shepherd's heart. ఆయనకు ఒక కాపరి హృదయం ఉండేది. Oh, he said, ఆయన అంటాడు, if we only bring these people to Christ and leave them, they will perish. వాళ్ళని కేవలం క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చే వాళ్ళని అలా వదిలేస్తే వారు నశించిపోతారు. Oh, we must equip them where they are, where it is easy for them. That is why he went to the agriculture, because the majority of the Indians were in agriculture. వారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తిలో వారిని బలపరచాలి. వారు సొంతంగా జీవించడానికి కావలసిన ఉపకరణాలు ఇవ్వాలి. ఈ దేశంలో ఎక్కువ శాతం మంది సేద్యం చేస్తారు కాబట్టి వారిని సేద్యంలోనే బలపరచాలి అన్నాడు. Above all, my brothers, మరి అన్నిటికంటే ఎక్కువగా సహోదరులారా, above all these visions of the missionaries, మనకు ఉన్నటువంటి అన్ని దర్శనాల కంటే ఉన్నతంగా we have the pronouncement of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మనకు తోడుగా ఉన్నాయి. When he started the mission, ఆయన తన ఈ మిషన్ మొదలు పెట్టినప్పుడు, when he started his ministry work in the earth, ఆయన పరిచర్యను కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలు పెట్టినప్పుడు he said his mission statement. ఆయన తన మిషన్ స్టేట్మెంట్ చెప్పాడు. The spirit of the Lord is upon me, దేవుని ఆత్మ నాపై ఉన్నది. because he
has anointed me to proclaim the good news to the poor. మరి సువార్తను ప్రకటించడం కోసం బీదల కొరకు నా మీద ఉన్నది. He has sent me to proclaim liberty to the captives. ఆయన విడుదలను లేకపోతే చెరసాలలో ఉన్న వారిని విడిపించడం కోసం నన్ను పంపించాడన్నాడు. And recovery to the sight to the blind. ఎవరైతే అంధకారంలో ఉన్నారో వారికి చూపును కలిగించడానికి వచ్చానన్నాడు. And to set at liberty those who are oppressed. ఎవరైతే మరి బంధుత్వంలో ఉన్నారో, ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో వారి సంఖ్యలను విడిపించడానికి వచ్చానన్నాడు. To help the invisible India. ఎవరైతే ఇలాంటి భారతదేశం, ఏదైతే కనిపించని భారతదేశం ఉదయం నుంచి చూస్తున్నామో ఆ భారతదేశాన్ని రక్షించడానికి వచ్చానన్నాడు. To bring back that medical mission vision. ఆ మెడికల్ మిషన్ ని, అలాంటి దర్శనాన్ని తీసుకుని రావాలి. Or to bring back our educational institutions back to that vision. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా రంగాన్ని తిరిగి మన చేతిలోకి తీసుకోవాలి. To bring back the business to that vision. అలాంటి వ్యాపార రంగంలోనికి మన 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 మిషన్ ని తీసుకుని రావాలి. Unless we do that, మనం అలా చేయకపోతే we are in danger. మనము ఒక పెద్ద అపాయానికి దగ్గరగా ఉన్నాం. You will be answered. You and I will be answered to our children. నువ్వు నేను కూడా మన పిల్లలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. But if we do that, మనము అలా గనక చేయగలిగితే we will have excellent testimony like this. కానీ మన పితరులకు ఉన్నట్లుగానే మనకు కూడా ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. Baba Sahib Ambedkar said this about the Christian mission. క్రైస్తవుల గురించి, క్రైస్తవ మిషనరీ పరిచర్యల గురించి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇలా అంటున్నారు. In volume 5 chapter 30 he said this. 5వ వాల్యూమ్ 30వ చాప్టర్ లో ఇలా అంటున్నారు. For centuries Christian missions have provided for them a shelter, if not a refuge, for the untouchable people of India. మరి అస్పృశ్యుల కోసం క్రైస్తవ మిషనరీలు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వందల సంవత్సరాలు వారికి కావలసిన ఉపశమనం ఇచ్చారు. గొప్ప కోటలైతే కట్టలేదు, కానీ ఉపశమనాన్ని ఇచ్చారు అంటున్నాడు. Brother Ajoy spoke about this in the morning. అజయ్ గారు ఈ విషయం గురించి మధ్యాహ్నం మాట్లాడారు. He said our Christian community should again become shelter to the poor. ఆయన అన్నారు, మన క్రైస్తవ సముదాయం ఇలాంటి పేదవారికి ఒక గొప్ప ఉపశమనమునిచ్చే ఒక భవనముగా మారాలి. Oh, when they see the church, they should know that there is a refuge and a shelter for them. వారు సంఘమును చూసినప్పుడు అదిగో అక్కడికి వెళ్తే నాకు శరణం దొరుకుతుంది అనుకోవాలి. And that is why C. Keshavan, another social reformer in Kerala, he said this. అందుకనే కేరళలో సి కేశవన్ గారు అలాగే మిగిలిన సామాజిక సంస్కరణలు చేసేవారుగా అంటున్నారు. He said in his Jivita Pukkal, in his biography, he said this. ఆయన జీవితం గురించి రాసుకున్నటువంటి తన బయోగ్రఫీలో ఇలా మాట్లాడుతున్నాడు. If not these missionaries would have come to India, what would the state of ours be? ఈ క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి రాకపోతే నా బ్రతుకు ఎలా ఉండేది? Brothers and sisters, సహోదర సహోదరులారా, is this the testimony from the invisible people of India for us? మరి ఈ దేశంలో ఉన్నటువంటి కనబడని ఆ భారతదేశంలో కనబడని ఆ భారతీయులు మన గురించి ఇలా ఆలోచిస్తున్నారా? If this is not the testimony of ఒకవేళ our ఇది మన church, సాక్ష్యం కాకపోతే then we are not in the path of our Lord. మనము మన ప్రభువు ఇచ్చినటువంటి మార్గములో లేము అని గుర్తు చేస్తున్నాను. Will our Christ say when we meet him in heaven? మనము మన ప్రభువును తిరిగి ఆయన రాజ్యంలో కలుసుకున్నప్పుడు Truly I say to you, ఆయన అంటాడు, నిజముగా నేను మీతో చెప్తున్నాను, whatever you did for the one of the least of these ones, మీరు ఇందులో అల్పులైన వారికి మీరు ఏదైనా చేస్తే you did it for me. అది నాకు చేసినట్లు. My brothers and sisters, సహోదర సహోదరులారా, this is the vision that we need to ఇది take. మనకున్నటువంటి మిషన్ మనం చేయాల్సింది. If we don't regain that vision, ఒకవేళ దర్శనాన్ని గనక మనం మరి పునః సంపాదించుకోకపోతే, these Indology conferences that we are conducting and going to conduct in different places are a simple academic waste. ఇంతకు ముందు చేసినా, ఇప్పుడు చేస్తున్నా, ఇక ముందు చేయబోయే ఈ ఇండాలజీ కాన్ఫరెన్సెస్ అన్ని వ్యర్థం. There are small ways we can start. చిన్న అడుగులతో మనం మొదలు పెట్టొచ్చు. Oh, we can actually have even lawyers fighting for the justice. మనము న్యాయం కోసం పోరాడటం కోసం మొదలు పెట్టొచ్చు. Lawyers come together and fight for the oppressed of the people. న్యాయవాదులు కలిసి ఒక జట్టుగా ముందుకు వచ్చి అణగద్రొక్కబడిన వారి కోసం పోరాడవచ్చు. Doctors coming together and starting the medical vision with the same vision. మరి మనలో ఉన్నటువంటి డాక్టర్లు ముందుకు వచ్చి ఒక జట్టుగా మరి ఈ అణగద్రొక్కబడిన వారి కోసం మనము వైద్య రంగాన్ని మొదలు పెట్టొచ్చు. Businessmen coming together and providing the jobs for the people. మరి వ్యాపార రంగంలో ఉన్నవారు వచ్చి మరి కావలసినటువంటి ఉద్యోగ సదుపాయాలు ఇచ్చేందుకు మొదలు పెట్టొచ్చు. India needs jobs. భారతదేశము మనలా Jobs. భారతదేశానికి జాబ్స్ కావాలి. If you don't have jobs for the next 10 years, మరి ఒక 10 సంవత్సరాల వరకు గనక నీ దగ్గర ఉద్యోగం లేకపోతే, we are walking into a landmine. తర్వాత మనం వెళ్ళేది ఒక ల్యాండ్ మైన్ లేకే పగిలి సస్తాం. So can we start raise more people to serve the people through business? మనందరము కనుక ఇంకా వ్యాపార రంగంలో అందరూ రావడానికి మనం గనక లేపగలిగితే, all this vision we need to bring back. ఇలాంటి దర్శనము మనం తిరిగి తీసుకొని రాగలిగితే, So what is the conclusion of this meeting? మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ లో మనం ఏ నిర్ణయం చేస్తున్నాం?
That conclusion you and I have to take it. నువ్వు నేను ఇప్పుడు ఆ సారాంశాన్ని ఒక నిర్ణయం రూపంలో చెప్పాలి. I can only say this. నేను ఇంత మాత్రమే చెప్పగలను. If we don't do it right now, ఇప్పుడు నువ్వు చేయకపోతే, మనం చేయకపోతే 10-15 years down the line, it is too late. 10-15 సంవత్సరాల తర్వాత అంతా అయిపోయి ఉంటుంది, చేయడానికి ఏమీ ఉండదు. It is right now is the time for us to begin. ఇప్పుడు ఈ రోజు మనం మొదలు పెట్టాలి. If we not, we are going back to the same system. ఒకవేళ అలా కాకపోతే ముందున్నట్లుగానే మనము పాత రోజుల్లోకి వెళ్ళిపోవడం తథ్యం జరిగి తీరుతుంది. And all the efforts that the missionaries have put will be washed away. మిషనరీలు చేసినటువంటి ఇంత గొప్ప పరిచర్య తుడిచివేయబడుతుంది. So pastors here will have to go back to the Lord and ask, Lord, how can our church become పాస్టర్లు the center? వెనక్కి వెళ్ళి ప్రార్థిస్తూ అడగాలి, ప్రభువా నా సంఘములో నేను ఏం చేయాలి? But the brothers who are in the business should think, Lord, how can my business be a blessing to this nation? వెనక్కి వెళ్ళి ఎవరైతే మరి వ్యాపార పరిచర్య చేస్తున్నారో నా వ్యాపారంలో నేను ఏ విధంగా ఎలా ముందుకెళ్ళాలి అని అడగండి. Each of our profession, how can we bless this nation? మన ప్రతి వృత్తిలోనూ ప్రతి రంగంలోనూ ఈ దేశాన్ని ఏ విధంగా నేను ఆశీర్వదించగలను అని అడగండి. So can we take a conclusion now? ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందామా? Can we take a conclusion in our own hearts ఇప్పుడు right now? మన సొంతంగా మనం ఒక నిర్ణయం తీసుకుందామా? Can we take few moments and కొన్ని to think it in నిమిషాలు our heart? తీసుకుందామా? Not that we have to say what we are going to do, but at least we make a commitment. We will go back to the Lord and we will bring back this. మనమేదో mission to this చెప్పి nation. ఇక్కడ వెళ్ళిపోవటం కాదు, కానీ నీ మనసులో నిర్ణయం తీసుకుని నేను వెనక్కి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప దర్శనాన్ని నేను కొనసాగిస్తాను అని నిర్ణయం తీసుకుంటే చాలు. I will stop right now. 6:25 was